హైదరాబాద్‌లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లో ఏ డైరెక్షన్‌లో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ సార్? అంటే ఎవరి ఫీజిబిలిటీ బట్టి వాళ్ళకండి. అవును. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎక్కువగా నేను ఐటీ ఎంప్లాయీస్ గురించి ఎక్కువ చెప్తుంటా. ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ 60% ఐటీ ఎంప్లాయీసే కొంటున్నారు ఎక్కువగా. మంచి రిపోర్ట్స్ కూడా 50+% సేల్స్ అనేవి వెస్ట్ జోన్ దగ్గర కొద్దిగా అవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు వెస్ట్ ఆల్రెడీ నిండింది కాబట్టి సౌత్ సైడ్ కొద్దిగా వస్తున్నారు. అంటే శంషాబాద్ సైడ్ అటు సైడ్ వస్తున్నారనమాట. ఇందులో ఏంటంటే మరీ మనకి ఎక్కువ శాలరీ ఉంది, ఎఫర్ట్ చేసుకోగలము, 2,00,00,000, 3,00,00,000 అయినా పర్లేదంటే వెస్ట్ జోన్ బెస్ట్ అండి వాళ్ళకి. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ కాదు మనం ఇంప్రూవ్ అవ్వాలి, మనకి ఒక 50,00,000, 60,00,000లో ఇల్లు అవ్వాలి, ప్లాట్ కూడా ఒక 15,000లో రావాలనుకుంటే కనుక సౌత్ జోన్ బెస్ట్. ఓకే. సౌత్ జోన్ ఏంటంటే కొత్తూరు, తిమ్మాపూరు, షాద్నగర్ రూట్లో ఓకే. కొద్దిగా ముందు శంషాబాద్ నుంచి కొద్దిగా ముందు అనమాట. నెక్స్ట్ తుక్కుగూడ దగ్గర ఏంటంటే 30,000 అలా ఉంది. తుక్కుగూడ చూసుకుంటే అంటే డైరెక్షన్స్ బట్టి ఏ జోన్‌లో ఎంత డైరెక్షన్స్ బట్టి ఉంటుందో? అది ఉంది. ఓకే. ఈస్ట్ జోన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈస్ట్ జోన్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓహ్! ఎల్బీ నగర్ ఇదంతా కూడా ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆంధ్రాకి వెళ్ళే బస్సులు కంటిన్యూగా వెళ్తూనే ఉంటాయి అనమాట. ఓకే సార్. దానివల్ల ఏంటంటే అది కొద్దిగా ప్యాక్ కింద అనిపిస్తుంది అనమాట మనకి. ఓకే. రిటైర్ అయిపోయి ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళది చెప్పాలంటే. అందుకే 360 డిగ్రీస్లో హౌసెస్ ఉంటాయి. అవును. ఎవరు ఇష్టం వాళ్ళది ఉంటుంది. కానీ ఇవన్నిట్లో కూడా ఈ రాజులన్నిట్లో చక్రవర్తి గొప్పవాడు అంటారు కదా, అలాగే గచ్చిబౌలి ఏరియాని చక్రవర్తి అనుకోవచ్చు. ఇప్పుడు విజయవాడ హైవే చూసుకుంటే కనుక కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువలాగా నాకు అనిపిస్తుంది అనమాట. నాకే కాదు అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆంధ్రాకి వెళ్ళే బస్సెస్ ఎక్కువ, ఆర్టీసీ బస్సెస్ ఎక్కువ తిరగడం వల్ల ఏంటంటే హెవీ క్రౌడెడ్ అనే ట్రాఫిక్ అనేది కనిపిస్తుంది అనమాట. అక్కడ నుంచి వర్క్ ప్లేస్కి రావడం అనేది కష్టంగా ఉంటుంది అనమాట. అవును సార్. అలాగే మీకు ఇటు మేడ్చల్, కరీంనగర్ హైవే ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ నుంచి ఐటీ కారిడార్స్కి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. ఓకే. అందుకని ఏంటంటే సౌత్ అనేది మనకి వెస్ట్ జోన్ అనేది ఐటీ దగ్గర ఉంది, అది నెంబర్ 1 వస్తుంది. అక్కడ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏంటంటే ఈ సౌత్, ఈ శంషాబాద్ సైడు, శంషాబాద్ వెనకాల అనేది అఫోర్డబిలిటీలో ఉంది ప్రజెంట్. ఎందుకంటే ఇంకా పెద్దగా హౌసింగ్ రాలేదు కాబట్టి ఇప్పుడు అఫోర్డబిలిటీలో ఉంది. వన్స్ అది కూడా రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యి రేడియల్ రోడ్ స్టార్ట్ అయితే కనుక గ్యారంటీగా అక్కడ కూడా కొనలేని పరిస్థితికి అయితే రీచ్ అవుతారు 5 ఇయర్స్లో. అంటే ఫ్యూచర్‌లో అది జరగొచ్చు అని చెప్తున్నారు సార్? ఎందుకంటే అది 30 మినిట్స్ డ్రైవే ఉంది. అవును. ఇప్పుడు తిమ్మాపూర్ కానీ మీ కొత్తూరు ఇవన్నీ కూడా 30-35 మినిట్ డ్రైవ్ ఫ్రమ్ గచ్చిబౌలి. అవును. ఓకే. గచ్చిబౌలి నుంచి కూడా మనకి 2 ఫ్లైఓవర్లు వెళ్తున్నాయి. అవును. ఇప్పుడు ఒకటి మైండ్ స్పేస్కి వెళ్తుంది, ఇప్పుడు కొండాపూర్ది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే కొండాపూర్ది కూడా అయిపోద్దో మీరు ఏంటంటే 30 మినిట్స్లో ఆల్మోస్ట్ ఆఫీస్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఈ శంషాబాద్ నుంచి కూడా ఒక 11 కిలోమీటర్ 111 జీవో ఉంది. అందుకని ఏంటంటే కొంటే ఈ తిమ్మాపూర్ నుంచే కొనాలన్నమాట. తిమ్మాపూర్ అనేది ఫస్ట్ ఏరియా అనమాట. విల్లాస్ కానీ దీనికి రెసిడెన్షియల్గా ఫస్ట్ ఏరియా అనేది తిమ్మాపూర్ అవుతుంది బెంగళూరు హైవేలో. అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి బడ్జెట్ బట్టి జడ్చర్ల వరకు కంపెనీ, అది కూడా ఇప్పుడు ఏంటంటే 8 లైన్ వరకు అవుతుంది. నెక్స్ట్ ఏమో 12 లైన్ అవబోతుంది అనమాట. అది శాంక్షన్ కూడా చేశారు. అదేంటంటే బెంగళూరుకి 2 కూడా ఐటీ సిటీస్ మనకి. అవును సార్. బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. అందులో కూడా షాద్నగర్ అనేది బాగా టౌన్ పరంగా బాగా డెవలప్ అయింది. ప్రెజెంట్ ఉన్న దీంట్లో డెవలప్డ్గా ఉంది. నెక్స్ట్ జడ్చర్ల కూడా చాలా కంపెనీస్ వస్తున్నాయి జడ్చర్లో. ఇందులో మనకి దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ఏరియా ఏంటంటే కొద్దిగా తిమ్మాపూర్ అనుకోవచ్చు అనమాట. ఈ సిటీకి వచ్చి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈ తిమ్మాపూర్లో కనుక వీళ్ళు పెట్టుకుంటే 30 మినిట్స్ డ్రైవ్లో వీళ్ళు సిటీకి అనేది రావచ్చు అనమాట. అదే ఎక్స్ప్రెస్ వే కూడా ఉంది. ఎక్స్ప్రెస్ వేలో కూడా మీరు తీసుకుంటే శంషాబాద్కి ముందు చాలా ప్రాజెక్టులు అవుతున్నాయి. ఏంటి జైన్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది, అపర్ణ అవుతుంది, సుమధుర అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాసవి, గాడ్రేజ్ ప్రాపర్టీస్ ఇండియాస్ టాప్ 3 కంపెనీస్లో ఉందన్నమాట. గాడ్రేజ్ కూడా 12 ఎకర్స్ ఎక్వైర్ చేసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రెస్టేజ్ సిటీ ఒకటి అవుతుంది, 2 మాల్స్ వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్లస్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక మాల్ వస్తుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఏరో సిటీ అని వస్తుంది. అందులోనే ఎడ్యుకేషనల్ పోర్ట్స్, హెల్త్ పోర్ట్స్. మన ఇండియాలో చూసుకుంటే ఎయిర్పోర్టు ఇండియాలో పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. మనది 5,500 ఎకర్స్ జాగ్రఫికల్గా. అది కూడా ఎయిర్పోర్ట్ వరకు ఎలాగో మెట్రో వస్తుంది కాబట్టి ఈ బ్యాగ్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. 111 జీవోని ఎగ్జెప్షన్ చేసుకోవాలి. 111 జీవోలో కొనడానికి ఈ హౌస్ కట్టుకోవడానికి లేదు కాబట్టి 111 జీవో తీసేసి బయట కొనుక్కుంటే తిమ్మాపూర్ ఏరియాలో కొనుక్కోవచ్చు. అది కూడా బెంగళూరు రోడ్ పెద్దది అవుతుంది కాబట్టి ఈజీ యాక్సెస్ అనేది. 8 లైన్ రోడ్ ఎప్పుడైతే అయిపోయిందో, ఇప్పుడు 4 లైన్ ఉంది, 8 లైన్లోకి అప్గ్రేడ్ అయితే తిమ్మాపూర్, శంషాబాద్ నుంచి ఇప్పుడు తిమ్మాపూర్ వెళ్ళడానికి 13 మినిట్స్ అవుతుంది.
ఓకే 8 లైన్ రోడ్ అయిపోతే 9 to 10 మినిట్స్ అవుతుంది. ఓ చాలా ఈజీ ప్రాసెస్. అక్కడ నుంచి 15 మినిట్స్ గచ్చిబౌలి, ఓ అంటే 25 మినిట్స్లో గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ తిమ్మాపూర్ నుంచి వచ్చేయచ్చు. ఓకే. శంకర్పల్లి నుంచి కూడా అంతే అవుతుంది. ఓ అంటే ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా సౌత్ వెస్ట్ నుంచే. అవును, సౌత్ వెస్ట్ నుంచే మీకు తక్కువ వస్తుంది. అంటే 2-3 చూడాలి. ఇప్పుడు కనెక్టివిటీ బాగుండాలి, అవును. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, నెక్స్ట్ అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గజం ₹1,00,000 ఉన్నది ఇంకా దగ్గర ఉంటుంది. అవును సార్. అలాగని వాడు కొనలేరు. ఓకే, చెప్పినా అదేంటంటే ఇది కాదు. వాళ్ళు కొనే వాళ్ళు ఏంటంటే తక్కువ మంది ఉంటారు, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, 5% 2% ఉంటుంది అంత. జనరల్గా 90% ఇన్వెస్ట్ చేసి సక్సెస్ అవుదాం, కొద్దిగా అప్రిషియేషన్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా దూరంగా వెళ్ళి కనెక్టివిటీ ఉన్న దగ్గర ఏరియా ఏదైనా ఉందంటే కనుక తిమ్మాపూర్ ఏరియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ కూడా అక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. తిమ్మాపూర్ నుంచి లెఫ్ట్ వెళ్తే మహేశ్వరం రోడ్ వస్తుంది. మహేశ్వరం తర్వాతే మీకు శ్రీశైల హైవే అనమాట అది. అక్కడే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా వస్తుంది. ఫ్యూచర్ సిటీ త్వరలో వస్తుంది. తిమ్మాపూర్లో కూడా మై హోమ్ వాళ్ళు ఎక్వైర్ చేశారు. తిమ్మాపూర్ పక్కన వాసవి గ్రూప్, మై హోమ్ గ్రూప్, ఇంకో 2-3 కంపెనీలు కూడా తిమ్మాపూర్లో అయితే మీకు వీళ్ళు మై హోమ్ గ్రూప్ వాళ్ళు 3000 acres ప్లస్ ఎక్వైర్ చేశారనమాట ముచ్చింతల దగ్గర. రైట్ సైడ్ వచ్చి కనహా శాంతివనం ఉంది, 1500 acres లో ఉందన్నమాట. 111 జీవో అయిపోగానే ఫస్ట్ ఏరియానే తిమ్మాపూర్ అనమాట. ఓకే, 111 అయిపోగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత. అది కూడా మీరు తీసుకుంటే కనుక ఒకప్పుడు మన తాతల కాలంలో మన ఫాదర్ జనరేషన్ లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ని సిటీ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ మారుతుంది, ఫ్లైట్లు బస్ స్టాండ్ లాగా అయిపోయాయి ఇప్పుడు. ఓకే, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిటీ క్యాల్కులేషన్ అవుతుంది. ఆల్రెడీ బయట కంట్రీస్లో అదే జరుగుతుంది. మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మనం ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషను, నాంపల్లి, ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నాం, కానీ అది తప్పు. అది ఎయిర్పోర్ట్ నుంచి క్యాల్కులేషన్ అనేది. ఎయిర్పోర్ట్ నుంచి మీరు ప్రతి సిటీకి ఉంది. ఓకే, ఇండియాలో ఉన్న ప్రతి సిటీకి వెళ్ళొచ్చు, మంచి సిటీస్. అది ఇంటర్నేషనల్ ప్రతి కంట్రీకి కూడా ఆల్మోస్ట్ వెళ్ళొచ్చు. ఓకే, బస్ స్టాండ్ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు? మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో వెళ్ళొచ్చు పని. లేదా ఊరు వెళ్ళాలన్నా 1 day తినేస్తుంది, 12 hours తింటది, లేదా 4 hours తింటది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలంటే మాక్సిమం 2 hours కదా, హైయెస్ట్ 2 hours మీకు ఇండియాలో వెళ్ళాలి. మామూలుగా మన పక్కనున్న సిటీస్ ఇప్పుడు వైజాగ్ కానీ, చెన్నై కానీ, విజయవాడ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, పూణే కానీ ఇవన్నీ 1 hour మీకు, లెస్ దెన్ 1 hour జర్నీ. అంటే ఇక్కడ ఉండడం బెస్టా, అక్కడ ఉండడం బెస్టా? అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నది సిటీకి సెంటర్ అవ్వబోతుంది. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మార్కెట్ క్యాల్కులేట్ చేసుకోవాలి. అందులో 111 జీవో తీసేసి ఫస్ట్ ఏరియాలో ఏమి వస్తున్నాయో నేను చెప్పిన ఏరియాస్ లాగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయి. సో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లో ఏవైతే చేసుకుంటే చాలా బెస్ట్, ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడే అఫోర్డబిలిటీ ఉంది. ఓకే, ఒకప్పుడు మీరు ఒక 15 years బ్యాక్ ఈ క్వశ్చన్ అడిగితే ఐటీ దగ్గర పెట్టుకోండి అంటాను, అప్పుడు అఫోర్డబిలిటీ ఉంది. అవును, ఓకే, ఇప్పుడు అది పోయింది. అది ఇప్పుడు అక్కడ కొనే పరిస్థితి లేదు మనం. ఇప్పుడు మనం 2025లో మాట్లాడుకుంటే కనుక ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్, శంషాబాద్ సరౌండింగ్స్ గ్యారంటీకి డెవలప్ అవ్వబోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ లో డెవలప్ చేయబోతున్నాం ఒక ఫ్యూచర్ సిటీని, 30,000 acres లో ఫ్యూచర్ సిటీని. అందులో అన్నీ ఉంటాయి, స్టేడియం కానీ, పార్క్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ జోన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఏఐసిటీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, టెక్స్టైల్ సంబంధం అన్నీ కంప్లీట్గా వచ్చాయి. అంటే అఫీషియల్గా మన గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎందుకంటే అక్కడే ప్లేస్ ఉంది, అక్కడే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ల్యాండ్ అనేది ఏంటంటే ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ జరగదు. ఇప్పుడు ఒక కాలనీ ఉంది, అందరూ ఇల్లులు కట్టేశారు, అక్కడ ఏదో కంపెనీ వస్తే అక్కడ ప్లేస్ ఇవ్వగలరా మీరు? లేదు కదా, ఊరి చివరే ఇవ్వాల్సి వస్తుంది. ఊరి చివరే ఇవ్వాలి. 50 ఎకరాలు 30 ఎకరాలు ఆ రోడ్లు వేయాలి, వాళ్ళకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. అంటే అక్కడే డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ అయిపోయినట్టే కదా, ఇక్కడ సాచురేట్ ఏదైతే సిటీలో డెవలప్మెంట్ అయిపోయిందో ఇప్పుడు అవ్వని ప్లేస్ లో డెవలప్ చేయాలి. అంతే, ల్యాండ్ లో మీకు ఏంటంటే క్రియేట్ చేయలేం మనం. ఒకసారి ఈ సర్వే నంబర్లో ఈ ల్యాండ్ కనుక కట్టేస్తే ఇంకా ఆ పక్కదానికి వెళ్ళాలి, కానీ ఇంకా అందులో ఏం చేయడానికి ఉండదు. అవును సార్. ఇప్పుడు ఈ సిటీ అంతా ఓవరాల్ లాన్ అంతా ఫామ్ అయిపోయింది. అందులో వెస్ట్ జోన్ లో ఏంటంటే కొద్ది ప్రైజింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అఫోర్డబుల్ మార్కెట్ అంటే నెక్స్ట్ సౌత్లోనే ఉంది. సౌత్ వెస్ట్కి పక్కన ఉన్నది సౌత్ వెస్ట్ అనమాట. ఇది మనకి ఏదైతే బెంగళూరు హైవే, శ్రీశైల హైవే మధ్యలో ఉన్న మహేశ్వరం,
వెళ్ళే కొద్దీ వస్తున్న కొన్ని ఏరియాలు కొత్తూరు కానీ షాద్నగర్ కానీ అది కొద్దిగా దగ్గర అనిపిస్తుంది మన ఐటీ వాళ్ళకి అనమాట, అఫోర్డబుల్ పరంగా కూడా. అవును సార్. సార్ ఇంకో క్వశ్చన్ కూడా నాకు ఏంటంటే ప్రెసెంట్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం మంచిదా లేదంటే ఆంధ్రలో పెట్టడం మంచిదా? ఆంధ్ర అని నేను చెప్పను, ఊరు అనుకోండి. ఓకే. మన హోమ్ టౌన్ అనుకోండి. అవును. అంటే హోమ్ టౌన్ అనేది సెంటిమెంట్ అండి యాక్చువల్గా. ఒకప్పుడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు మన ఫాదర్ జనరేషన్ తాతల జనరేషన్లో అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు అగ్రికల్చర్ అనేది అక్కడ బాగుండేది కాబట్టి ఒకప్పుడు అక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉండడానికి ఇష్టపడేవారు అనమాట. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, రైతుల పిల్లలు కూడా చాలా మంది చదువుకొని సాఫ్ట్వేర్లోకి ఐటీలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ పిల్లలు కూడా రేపు పొద్దున్న చదువుకుంటారు కాబట్టి వీళ్ళకి ఏదో ఒక మెట్రో సిటీ అనేది ఉండాలి గ్యారంటీగా. బయట కంట్రీ వెళ్తే పాస్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు యుఎస్ పరిస్థితి తీసుకుంటే కనుక పాస్పోర్ట్ ఉండాలి, దానికి వీసాలు అక్కడ ఎంత ఇచ్చారో వాళ్ళు ఎంత వీసా ఇచ్చారో అన్ని ఇయర్స్ ఉండడానికి అవుతుంది అనమాట. ఇది వచ్చేటప్పుడు మీరు మెట్రో సిటీలో కనుక సెటిల్ అయితే కనుక గ్యారంటీగా ఇక్కడ పాస్పోర్ట్ అవసరం లేదు, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఏ ప్రాపర్టీ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, మీ లైఫ్ అంతా కూడా మీ లైఫ్ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ వచ్చి హ్యాపీగా ఒక వేరే కంట్రీ వెళ్ళి బతకడం కంటే మన కంట్రీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్న హైదరాబాద్లో, అది మన సౌత్ ఇండియాలో అఫోర్డబుల్ ఉన్న సిటీలో ఈజీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే బయట కంట్రీ వెళ్ళి మీరు 3 lakhs 4 lakhs సంపాదించినా అదే మిగులుతుంది, ఇక్కడ వచ్చి చేసినా కూడా ఆల్మోస్ట్ అదే, అక్కడ ఎక్స్పెండిచర్ అక్కడ ఉంటుంది. అవును సార్, మళ్ళీ ఫ్యామిలీ కూడా మిస్ అవుతూ మెయిన్ సిక్నెస్ వస్తుంది, ఫుడ్ కానీ ఇది కానీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇష్టం. కానీ అందరూ వెళ్ళారు అలాగని చెప్పి. ఇప్పుడు అమెరికా వెళ్ళడం కంటే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మీరు మన రజనీకాంత్ గారు కూడా వచ్చినప్పుడు చెప్పారు, హైదరాబాద్ ఒక ఫారిన్ కంట్రీ లాగా ఉంది, పెద్ద సింగపూర్ ఆ స్టైల్లో, అమెరికా లాగా ఉంది, న్యూయార్క్ లాగా. అలాగే చూసుకుంటే కనుక ఇది సరిపోద్ది. జస్ట్ అంటే మనం బయటికి వెళ్ళి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడడం కానీ మన గచ్చిబౌలి సరౌండింగ్స్ వచ్చి చూసుకుంటే కనుక ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి కూడా. జస్ట్ అక్కడ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి ఏమంటారు సార్? డిఫరెన్స్ అంటే మనీ పరంగా ఇప్పుడు అసలు లేదు, మాకు మంచి శాలరీ ఉంది, బాగుంది బయట కంట్రీస్లో అంటే వెళ్ళిన వాళ్ళు వెళ్తారు, వెళ్ళకుండా అవసరం లేకుండా వెళ్ళడం అది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం. అంటే ఎవరికైతే మనీ నీడ్ ఉంటుందో వాళ్ళు వెళ్తే బెస్ట్ అని అంటారా మీరు? అంటే అది పర్సనల్ చాయిస్ అండి అది. ఓకే, ఇప్పుడు బయటకు వెళ్తారా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారా బెంగళూరులో ఉంటారా అంటే పర్సనల్ చాయిస్. కాకపోతే అందరూ వెళ్ళారు కాబట్టి మెజారిటీ పీపుల్కి ఇక్కడ బెస్ట్ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు అందరూ ఫారిన్ కంట్రీస్ వెళ్ళారు కదా, ఇప్పుడు 100 మంది చదువుకున్నారు ఒక స్కూల్లో, ఓకే ఒక కాలేజ్లో 100 మంది రిలీవ్ అయ్యారు అనుకోండి ఇంజనీరింగ్ నుంచి, అందులో ఒక 10% మంది బిజినెస్లో ఉంటారు, 15%. మిగతా 70% పీపుల్ ఏమోల్లో ఒక 10% మంది మళ్ళీ ఊర్లో ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 70% మంది బయటకు వెళ్ళిపోదామని ప్రిపేర్ అవుతారు, అందులో 10% మందే బయటకు వెళ్ళగలరు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఫారిన్ కంట్రీస్ చదవాలని చిన్న విషయం కాదు. మిగతా 60-70% ఉంటారు కదా, వాళ్ళకి హైదరాబాద్ బెస్ట్ సిటీ అంటున్నాను. ఓకే, మెజారిటీ పీపుల్ చూసుకుంటే చదువుకున్న వాళ్ళు మెజారిటీ పీపుల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది మనకి, రోజు రోజుకి పెరుగుతుంది, చాలా కంపెనీస్ రాబోతున్నాయి ఇంకా. అందుకని చెప్పి ఏంటంటే ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ ఇది కానీ గ్యారంటీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అది ఊర్లో చూసుకుంటే కనుక పెద్దగా అప్రిషియేషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు పెంచుకోవడం తప్పించి రియాలిటీలో చూసుకుంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తెలుగు స్టేట్స్లో హైదరాబాద్ ఒక్కదానికే ఉంది. తెలుగు స్టేట్స్లో మనం కంపేర్ చేసుకుంటే బెంగళూరు, కర్ణాటకలో బెంగళూరు ఉంది, తమిళనాడులో చెన్నై ఉంది. చెన్నై ఏంటంటే అక్కడ కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ న్యాచురల్ కెలామిటీస్ వస్తుంటాయి, నెక్స్ట్ ఏంటంటే చెన్నైలో కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది, నెక్స్ట్ ఐటీ పరంగా చూసుకుంటే మనమే టాప్ ఉన్నాం. బెంగళూరు తీసుకుంటే బెంగళూరు మంచి సిటీ ఒకప్పుడు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ అయిపోవడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ పెరగడం, మీకు ఏంటంటే ఎక్కువ ఓవర్ క్రౌడెడ్ అవ్వడం వల్ల కనెక్టివిటీ అనేది దొరకట్లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఓవరాల్ పట్టుకొని ఐటీ నుంచి ఎయిర్పోర్ట్కి మీరు కరెక్ట్గా 25 minutesలో 30 minutesలో రీచ్ అయిపోతారు మ్యాక్సిమం. ఓకే, బెంగళూరులో మీకు 1 hour పడుతుంది వైట్ ఫీల్డ్ వెళ్ళాలంటే, దేవనహల్లి ఎయిర్పోర్ట్ నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళాలంటే 1 hour పడుతుంది. రీసెంట్గా మనం బెంగళూరులో చూసుకున్న వాటర్ అనేది చాలా ఇబ్బంది అయ్యింది బెంగళూరులో, అది కూడా ఏమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? రీజన్స్ అంటే బెంగళూరు హైట్లో ఉంటుంది యాక్చువల్గా, మనకంటే హైట్లో. అక్కడ కూడా ఏంటంటే కొద్దిగా వాళ్ళు లేక్స్ అన్నంతా కూడా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకోలేదు,
ఆ వచ్చిన వాటర్ అంతా కొద్దిగా డౌన్ అయిపోవడం, కొద్దిగా ఏంటంటే వర్షాలు కరెక్ట్గా పడకపోవడం వల్ల, ఓకే. వాటర్ స్టోరేజ్ లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా కొద్దిగా షింక్ అయ్యి ఓకే. కొద్దిగా బెంగళూరులో కొద్దిగా వాటర్ ప్రాబ్లం అనేది జరిగిందనమాట. అది అప్పుడప్పుడు జరుగుతుంటే ఓకే. ఆల్టర్నేటివ్స్ అనేది వెతుక్కుంటారు. ఈ సంవత్సరం అయితే అంత ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఫస్ట్ టైం అలా ఉంటుంది, నెక్స్ట్ టైంకి అలర్ట్ అయిపోద్ది ఏ గవర్నమెంట్ అయినా కానీ. ఇండియాలో మంచి సిటీలు బెంగళూరు, హైదరాబాద్ అని నేను చెప్తాను. రెండు మంచి సిటీలే. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపారిజన్ చేసినప్పుడు కనెక్టివిటీ పరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా మనకి కొద్దిగా వెదర్ కూడా అక్కడ మరీ ఎక్స్ట్రీమ్ చిల్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా చల్లగా ఉంటుంది కానీ బెంగళూరు అంత చల్లగా ఉండదు. బెంగళూరు ఒక మనిషికి ఎంత హీట్ కావాలో, ఎంత కూల్ కావాలో అనేది హైదరాబాద్ ఇస్తుంది అనమాట. వెదర్ పరంగా, కనెక్టివిటీ పరంగా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా హైదరాబాద్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బెంగళూరుతో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్లో. సార్, ఇండియాలో ఏది బెస్ట్ మెట్రో సిటీ సార్? ఇండియాలో చూసుకుంటే ఢిల్లీ ఉంది, బొంబాయి ఉంది, కోల్కతా ఉంది, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఒక 6 మెట్రో సిటీల వరకు ఉన్నాయి. 1 కోటి దాటిన పాపులేషన్, 1 crore అబవ్ పాపులేషన్లో అనమాట. అలా కోల్కతా తీసుకుంటే మనకి అప్పుడు బ్రిటిషర్స్ కాలంలో అది క్యాపిటల్ కింద రూల్ చేసేవారు అనమాట. దాని తర్వాత ఢిల్లీ చేశారు. ఢిల్లీ సెంటర్ ఉంటుందని చెప్పి మొత్తానికి ఢిల్లీ చేశారు. అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు ఢిల్లీయే మనకి క్యాపిటల్ అనమాట. ఢిల్లీ చూసుకుంటే మీరు న్యూస్లో చూస్తుంటారు, దానికి కొద్దిగా పొల్యూషన్ అనేది కొద్దిగా అప్పుడప్పుడు ఉంటుంది, ఫాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కోల్కతా వచ్చినప్పుడు కాస్ట్లీ ఏరియా, బాగా డీప్ కాస్ట్లో ఉండడం వల్ల పోర్ట్స్ పరంగా ఇంప్రూవ్ అయింది కానీ ఐటీ పరంగా అంతా వాళ్ళు వెళ్ళకపోయారు అనమాట. ఐటీ పరంగా వెళ్ళిన వాళ్ళు ఎవరంటే బెంగళూరు, హైదరాబాద్ బాగా వెళ్ళాయి ఐటీ పరంగా. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే లాస్ట్ 10 years నుంచి బెంగళూరుకి మంచి ఫైట్ ఇస్తుంది ఐటీలో ఫైట్ ఇస్తుంది. నెక్స్ట్ ఐటీ హబ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఎక్కడెక్కడ మనకి నియోపోలిస్ కానీ, బుద్వేల్ ఐటీ పార్క్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో ఏ సిటీ కానీ, నెక్స్ట్ అనేది మనకి ఫ్యూచర్ అనేది చూపిస్తుంది హైదరాబాద్లో. అది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా కానీ, కనెక్టివిటీ పరంగా కానీ. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఎంఎంటీఎస్ చూసుకుంటే ఒక చిన్న ఫ్యామిలీ బయటకు వచ్చి తక్కువ శాలరీలో బతకాలన్నా కూడా ఎంఎంటీఎస్ ఎక్కి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు అనమాట. డైలీ ఏదైతే వాళ్ళ ట్రావెలింగ్ ఉంటుందో అది కొంచెం తగ్గించి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉంది. ఆ ఎంఎంటీఎస్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఎంఎంటీఎస్ ఉంది, మెట్రో కూడా ఉంది. శాలరీ ఒకే శాలరీలో ఉండబడు కదా, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది. దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుతుంటాయి. ఇనిషియల్ సపోర్ట్ అనేది మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, స్టార్టింగ్లో శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటాం కాబట్టి మనం ఏంటంటే హైదరాబాద్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. బయట నుంచి వచ్చేవాళ్ళు కొద్దిగా హైదరాబాద్ ప్రిఫర్ చేయాలి. అందుకే ఇంతమంది జనాభా పెరిగారు మీరు. మీకు ఇక్కడే హెవీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండి మరీ టూ మచ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటే ఊర్లోనే ఉంటారు కానీ సిటీలోకి రారనమాట. ఊర్లో కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు కదా మీకు. ఊర్లో ఎక్కడ ఉంది? ఊర్లో ఎక్కడా లేదు. అండ్ ఇప్పుడు ఫార్మింగ్ కూడా చూసుకుంటే అంతగా లేదు ఊర్లో. అంటే ఈ జనరేషన్స్ కొద్దిగా చేయట్లేదు. చదువుకోవడం వల్ల పిల్లలు ఫార్మింగ్ చేయడానికి కొద్దిగా ఇష్టపడట్లేదు. కాకపోతే ఫార్మింగ్ చెయ్యాలి చేసిన వాళ్ళు, దాన్ని వదిలేయకూడదు మనం. అలాగే ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అంటే డైలీ లైఫ్ లో అదొక పార్ట్ గా కూడా మనం పెట్టుకుంటే బెస్ట్ అని అంటారా మీరు? అవునండి, ఫార్మింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే అంటున్నాను, మీరు అవుట్స్కట్స్ లో ప్లాట్ కొనుక్కొని 10 years తర్వాత ఇల్లు కట్టుకుంటే మీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అందులో 50 గజాల్లో మీరు మొక్కలు వేసేసుకొని, ఒక 50 గజాలు పార్కింగ్ చేసుకొని, ఒక 100-120 గజాలు డూప్లెక్స్ చేసుకుంటే మీకు కావాలంటే ఫ్యామిలీ పెరిగితే పైన ఇంకో 2 రూమ్లో 1 రూమ్ వేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో అదే మీరు అపార్ట్మెంట్ కొనుక్కుంటే వాడు చిన్న రూమ్స్ ఏదైతే ఇచ్చాడో అదే ఫిక్స్ ఉంటుంది మీకు. మీ ఇంటికి ఈ రోజునే ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ 2 bedroom అంటే గొప్పగా చెప్పేవారు. 2 bedroom అని. ఇప్పుడు 2 bedroom వాళ్ళు చెప్పుకోవట్లే. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అంతా కూడా 4 bedroom 3 bedroom మినిమం అండి. ఇప్పుడు 4 bedroom అంటే ప్రీమియం అనమాట. ఇప్పుడు చెప్పుకోవడానికి ఉండడానికి కూడా. ఎందుకంటే ఫ్యామిలీ సైజులు పెరిగాయి. అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వీళ్ళకో రూమ్ కావాలి, వీళ్ళ పిల్లల చదువుకు వాళ్ళకో రూమ్ కావాలి, వీళ్ళ ఫ్యామిలీకి 1 రూమ్ కావాలి, చుట్టాలు ఎవరైనా వస్తే 1 రూమ్ కావాలి. అలాగే 3 నుంచి 4 bedroomలకు అనేది అప్గ్రేడ్ అవుతుంది. అదే మీరు అపార్ట్మెంట్లో కొనుక్కుంటే 1.5 పెట్టడం కంటే బయట ఒక ప్లాట్ కొనుక్కొని 10 years వదిలేసి నేను చెప్పిన లొకేషన్స్లో 10 years తర్వాత మీరు లోన్ లేకుండా కట్టుకోవచ్చు. అప్పుడు లోన్ 10 years లో ఆ గ్యాప్ ని ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని సెట్ చేసి అప్పుడు ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఏరియా డెవలప్ అవుతుంది, కనెక్టివిటీ వస్తుంది, షాప్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. అన్నీ మీకు కూడా ఒక పిక్చర్ క్లారిటీ వస్తుంది. అండ్ కట్టుకోకపోయినా అది రిటర్న్స్ అనేది గ్యారంటీగా అప్రిషియేషన్ అనేది ఇస్తుంది కదా మీకు. రిటర్న్స్ అవి కంపల్సరీ. ఇమీడియట్ గా మీరు ఫ్లాట్ కొనుక్కోవడం వల్ల, ఎవరినో సాటిస్ఫై చేసుకుని ఫ్లాట్ కొనుక్కోవడం వల్ల
కంగారు మీకు వచ్చే డబ్బు అంతా ఇంట్రెస్ట్కే పోద్ది. అవును సార్. 70% ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్కి పోద్ది, 30% ప్రిన్సిపల్గా అవుతుంది. అది కూడా హెవీ ట్యాక్స్లు ఉంటాయి మీకు. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ఉన్నా కొంచెం నేచర్కి మనం అలవాటు పడాలని అంటారు కదా సార్. లైక్ మనం ఇప్పుడు ఒక ఇది ప్లేస్ తీసుకొని దాంట్లో చుట్టూ మొక్కలు వేసుకొని మనకు కావాల్సిన కూరగాయలు అవి ఏవే ఉంటాయో పండించుకొని ఉంటే అది కూడా బెస్ట్ ఐడియా కూడా ఉంటుంది కదా. అదే అంటున్నాను, ఇండిపెండెంట్ హౌస్లోనే సాధ్యం మీకు. అపార్ట్మెంట్లో ఎక్కడ చేయగలరు మీరు? చేయలేం కదా. ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు 25% ప్లేస్ వదులుకొని అట్లీస్ట్ మీరు తినడానికి ఫుడ్ అయినా కూడా బయట కొనుక్కోకుండా న్యాచురల్ గా మీరు ఫార్మింగ్ చేసుకోవచ్చు. పైన మేడ మీద కూడా కొన్ని కుండీలు పెట్టుకొని అక్కడ కూడా చేసుకోవచ్చు. మీరు అట్లీస్ట్ చిన్న బర్డ్స్ ఏమైనా పెంచుకోవచ్చు. అంటే మీదనేది మీకు ఉంటుంది అనమాట. అదే మీకు చెప్పే కదా, ఫ్యామిలీ సైజ్ పెరిగినా మీరు అపార్ట్మెంట్ అమ్మవసరం లేదు. ఇప్పుడు చాలా మంది 2 bedroom లో ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు పుట్టిన 2 bedroom చిన్నది అయిపోయింది. ఫర్నిచర్ పెరిగింది, జనం పెరిగారు, చుట్టాలు పెరిగారు, పిల్లలు పెరిగారు. అది వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. గ్రోత్ అవుతున్న కొద్దీ ప్లేస్ అనేది కొంచెం కంజెస్టెడ్ గా స్టార్టింగ్ లో అది ఎక్కువలా అనిపిస్తుంది. అవును. తర్వాత ఏంటంటే మన మైండ్కి మన అవసరాల రీత్యా అది చిన్నగా అనిపిస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ వెళ్ళి 3 bedroom కొనుక్కోవడం కంటే ఒక ఇండిపెండెంట్ స్థలం కొనుక్కొని 10 years వదిలేసి 10 years తర్వాత డెవలప్ అయిన తర్వాత మీరు 4 bedroom కట్టుకోండి, ఇండిపెండెంట్ డూప్లెక్స్ కట్టుకోండి, ఎవడొద్దంటాడు? అదే ప్లేస్ లో మీరు ఏదైతే పర్చేస్ చేయాలి 200 గజాలు డూప్లెక్స్ విల్లా స్టైల్లో కట్టుకోండి. ఇప్పుడు బయట విల్లాలు చూసుకుంటే 1.5-2 కోట్లు ఉన్నాయి. మీరు బయట ఇప్పుడు స్థలం తీసుకుంటే మా దగ్గర ఒక 25 లక్షలు 30 లక్షలు దొరుకుతుంది స్థలం యావరేజ్గా, కొద్దిగా అవుటర్ బయట. దాని తర్వాత మీరు హౌస్ అప్పుడు కట్టుకోండి హ్యాపీగా. మీకు 40-50 lakhs పెట్టుకుంటే, అప్పుడు 50 lakhs పెట్టుకుంటే మంచి ఇల్లు అవుతుంది మీకు. 80 lakhsకి ఇండిపెండెంట్ ఆఫ్ 4 bedroom అవుతుంది, విల్లా స్టైల్లో ఉంటుంది. అది అప్పుడు ఏరియాలు కూడా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు 10-15 ఏళ్ళ కింద గచ్చిబౌలి దగ్గర ఏముండదు కాదు. ఇప్పుడు చూసుకుంటే గచ్చిబౌలి జూబ్లీల్స్ అనేవారు అప్పట్లో, ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాని అంటున్నారు. నార్సింగ్ నానక్రామ్ కూడా ప్రీమియం లొకాలిటీ అనమాట. అలాగే ఎప్పటికప్పుడు ఇక్కడ అయిపోయింది ఇంకా మార్కెట్, ప్లేస్ అయిపోయింది, ఇంకో దగ్గరికి వెళ్తుంది మార్కెట్. చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకనంటే ఇయర్స్ అనేవి ఎలా మారుతాయో అలానే రేట్స్ కూడా చేంజ్ అవుతాయి. రేట్స్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏరియాస్ కూడా ఆల్రెడీ గ్రోత్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాలో పెద్దగా జరగదు, ఇంకో ఏరియా మీద పడతారు బిల్డర్స్ అందరూ. ఇప్పుడు బిల్డర్స్ అందరూ ఇక్కడ అమ్మారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేశారు ఆయన, ఒక ఎక్స్ బిల్డర్ చేశాడు, ఒక 200 crores పెట్టి చేశాడు. ఆయనకి ప్రాఫిట్తో కలిపి ఒక 300 వచ్చింది అనుకోండి 2 yearsలో. ఆ 300 crores మళ్ళీ అందులోనే చేయడు కదా ప్రాజెక్టు. మళ్ళీ ఒక 4 kilometerలు 5 kilometerలో 10 kilometerలో వెళ్ళి విల్లానో అపార్ట్మెంట్ మళ్ళీ చేస్తాడు, ఇంకా పెద్దగా చేస్తాడు. చేసినప్పుడు ఏంటంటే ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎక్స్పెన్షన్లో మనం ఉండాలి. మనం ఎక్స్పెన్షన్ అనేది జరుగుతున్నప్పుడు ఈ వెనకాల ఉన్నాం అనుకోండి, ఇక్కడ వరకు మార్కెట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉంటే మనం ఒక 5 years 10 years దాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట ఇన్వెస్ట్మెంట్స్. మన దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి కూడా 5 yearsలో పెట్టుకోవాలంటే కొద్దిగా ఓవరాల్ దగ్గరలో పెట్టుకోవాలి. 10 kilometers రేడియస్లో. మనకి ఒక 7-8 years అనుకుంటే 15 kilometers. అంటే ఇది ఎలా సార్, మిడిల్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి ఇద్దరికి ఒకేలా ఉంటుందా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో? అంటే రిటర్న్స్ అనేవి అందరికి ఒకలాగే కదా అండి. అప్రిషియేషన్ అనేది అందరికి ఒకలాగే ఇస్తుంది కదా ల్యాండ్. వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనేది ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ నాకు అర్థమైంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు రోడ్డు దగ్గర ఎక్కువ రేట్ చెప్తున్నారు, కొనలేకపోతే కొద్దిగా లాన్కి వెళ్ళి కొనండి. ఓ 2 years ముందు వీళ్ళకి డెవలప్ అవుతుంది, 2 years తర్వాత మీకు డెవలప్ అవుతుంది. ఓకే, గ్రోత్ అనేది ఇప్పుడు కూకట్పల్లి ఉంది, కూకట్పల్లి ఓన్లీ హైవే మీద డెవలప్ అయిందా? లాన్ 10 kilometer వరకు ఇల్లు లేవా? లాన్ మీకు మల్లంపేట, బారంపేట, బాచ్పల్లి కింద వరకు మీకు ఇప్పుడు టచ్ అయిపోయింది. సుల్తాన్పూర్ వరకు ఆల్మోస్ట్ ఇల్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? హైవే అంటే ఇదే కదా, బొంబాయి హైవే కదా. మరి కిందకి ఎందుకు వెళ్ళిపోయాయి అంటే జనాభా పెరిగారు, వెళ్ళిపోయింది. అంటే ఎక్కడో దగ్గర పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. అవును సార్. ఎక్కడో దగ్గర కొనుక్కోవాలి, అక్కడ కాకపోతే పక్కన కొనుక్కోండి. మీ దగ్గర కాకపోయినా ఫ్యూచర్ లో డెవలప్ అవడానికి చాలా ఛాన్సెస్ అవుతుంది. మీరు ఇల్లు కట్టుకోపోయినా అమ్ముకోవచ్చు. 10 ఏళ్ళు మర్చిపోవాలి అంతే. కొనుక్కొని కంగారు పడిపోకూడదు. ఈరోజు కొనుక్కొని కంగారు పడిన వాళ్ళు ఎవరికి కూడా రిటర్న్స్ రావు. కంగారు పడి అమ్మేసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. సో దేనికైనా టైం అనేది తీసుకుంటది. అది మినిమం 10 years పెట్టుకోవాలండి. గవర్నమెంట్ చేంజ్ అవుతుంటాయి, డెవలప్మెంట్స్ అవుతుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అవుతుంటది. ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఓవరాల్ వరకు ఎవరు అనుకున్నా లేకపోతే డెవలప్ అయిపోయింది. ఓవరాల్ బయటకు వెళ్ళాలి అంతే, ఎక్స్టెన్షన్ అవ్వాలి. రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్తుంది మీకు. మెయిన్ సిటీలో అంతా అయిపోయింది. ప్రెసెంట్ ఫోకస్ చేయాల్సిందంతా బయట ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మార్కెట్. అవును సార్. నెక్స్ట్ 15 years స్టార్ట్ అయిపోయింది.
ఎప్పుడు 2020 నుంచి స్టార్ట్ అయ్యింది. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని వాళ్ళు డెవలప్ అయిన తర్వాత ఎక్కువ రేటుకి పెట్టుకుంటారు. అవును. అది కామనే మళ్ళీ. అంతే. అంటే ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు కొనుక్కున్న వాళ్ళకి. తక్కువ రేట్లో కొనుక్కున్న వాళ్ళకి ఆ ఏరియా డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళు ఏమంటుంటారంటే ఇంకేం రాలేదు అనుకుంటారు. 5 years 10 years తర్వాత వాళ్ళు అప్పుడు మంచి పని చేసామని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఏం లేని దగ్గర కొనుక్కుంటారు కాబట్టి పెద్ద తక్కువ రేటుకి వస్తుంది ఫస్ట్. డెవలప్ అయిపోయిన తర్వాత అది రేట్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కోడి ఉంది. ఇప్పుడు చిన్నపిల్లని కొని దాన్ని డెవలప్ చేసేటప్పటికి అది పెద్దదయింది అనుకోండి. ఫార్మర్ ఏం చేస్తాడు, చిన్నపిల్లలు కొని డెవలప్ చేసి అది మార్కెట్లో ఆల్రెడీ పెద్దగా అయిపోయిన దాన్ని కొనుక్కుంటే అది ఇంకేం గుడ్లు ఇస్తుంది. అంతేగాని సిటీలో చూసుకుంటే మీకు రెంట్లు వస్తాయి కానీ అప్రిషియేషన్ ఉండదు. కోడి టైప్ అది కూడా గ్రోత్ ఉండదు మీకు. అదే అవుట్స్కట్స్ తీసుకుంటే కోడి చిన్నపిల్ల కొనుక్కున్నట్టే గ్రోత్ ఉంటుంది, తర్వాత డబ్బులు కూడా వస్తాయి.